2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో కుజుడున్నారు. రాహుగా దృష్టి కుజుడి మీద పడుతోంది. కుజుడి దృష్టి రాహు మీద పడుతోంది. మ్యారేజ్ పరంగా, హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు ఎక్కువ అవుతాయి మ్యారేజ్ పరంగా మాత్రము. కెరియర్ పరంగా కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు వస్తాయి. పాలిటిక్స్ అనే ప్లే అవుతాయి మీ మీద, దాని మూలంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కెరియర్లో జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో సూర్యుడు, అలాగే గురువు, అలాగే బుధుడు, ఇన్ని గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మీకు చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ఎక్కువ పెట్టండి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు ఉంటాయి. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.